హలో అండి, పార్ట్ 1లోనైతే మీకు ఇది ఎలా జాయిన్ చేసుకోవాలనేది చూపించిన కదా. ఒరిజినల్ క్లాత్ అనేది ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా షోల్డర్స్ దగ్గర ఇలా జాయిన్ చేసుకోవాలి. నేను లోడింగ్ పద్ధతిలో చెప్తున్నానండి. లోడింగ్ పద్ధతి అని అంటే 2 టైప్స్ వేసుకోవచ్చు. అయితే షోల్డర్ దగ్గర ఖర్చు కనిపించేటట్టు లోడింగ్ పద్ధతి ఒకటి, షోల్డర్ దగ్గర ఖర్చు కనిపించకుండా వేసే పద్ధతి ఇప్పుడు నేను చూపిస్తున్నా. ఇది నేర్చుకోండి, దీని తర్వాత అది కూడా చూపిస్తా. మీరు ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ రకంగానైతే ఉండాలి. బ్యాక్ పార్ట్ పైన ఇది ఒరిజినల్ క్లాత్ సీదా పైన ఇది ఉల్టా సైడ్ ఇట్లా వేసేసి, అంటే 2 సీదాలు లోపలికి వెళ్ళాలి. మనకి ఇట్లా చూస్తే ఇటు సైడ్ ఉల్టా ఉండాలి, ఇటు సైడ్ ఉల్టా ఉండాలి. ఈ రకంగా స్టిచ్చింగ్ చేసుకొని పక్క పెట్టుకోండి. సేమ్ యాస్టీజ్గా లైనింగ్ పార్ట్ కూడా ఇలా సేమ్ బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ అనేది వేసేసుకొని ఇలా షోల్డర్స్ జాయింట్ చేసి పెట్టుకోవాలి. హ్యాండ్స్ దగ్గర కూడా ఏమైనా జాయింట్స్ అనేటివి ఉంటే జాయింట్స్ వేసి పక్క పెట్టుకోండి. ఎందుకనంటే మనం పైపింగ్ పాదం అనేది చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ దీనికి కొన్ని సైడ్ పాదాలు అనేటివి కొన్ని మిషన్లకు కరెక్ట్గా ఉండవు. ఓన్లీ పైపింగ్ మట్టుకే నడుస్తాయి. నార్మల్ స్టిచ్ చేద్దామంటే నా మిషన్కి మాత్రం సైడ్ పాదం అనేది కరెక్ట్గా లేదు, అందు గురించి అని చెప్తున్నా. అట్లా కొంతమంది మిషన్లకు ఉంటుంది కదా అని చెప్పేసి చెప్తున్నా. జాయింట్స్ అనేది కరెక్ట్గా మనం ఫస్ట్ ఎక్కడెక్కడ జాయింట్స్ అనేటివి ఉన్నాయనేది పక్క పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు లోడింగ్ పద్ధతి అని అన్నా కాబట్టి పైపింగ్ రెడీ చేసుకుందాం. పైపింగ్ కూడా రెడీగా చేసుకోవడం తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, వారి కోసము క్లియర్గానైతే చూపిస్తానండి. కొంచెం లెంత్ అయితే ఎక్కువ ఉంటుంది, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇది గోల్డ్ ఉంది కాబట్టి ఇది గోల్డ్ పైపింగ్కి అయితే ఇది ఉంది నేను రెడీ చేసుకున్నది. ఇది ఎలా రెడీ చేసుకోవాలనేది ఇంకెవరికన్నా తెలియని వారు ఉంటే కూడా దీన్ని క్లాత్ అనేది ఎలా ఫోల్డింగ్ చేసి పెట్టుకోవాలి, ఇట్లా పని ఫాస్ట్గా కావడం కోసము మన ఛానల్లోనైతే అప్లోడ్ చేస్తానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా బ్లౌజ్కి హ్యాండ్స్కి సరిపడా అంటే నేను ఒక 2 మీటర్లు అట్లా తీసుకొని ఇలా ఫోల్డ్ చేసి పెట్టేసుకుంటా, టైం అనేది వేస్ట్ కాకుండా. ఇలా ఇదైతే క్రాసే ఉంటుందండి. ఇలా హ్యాండ్స్కి అయితే లోడింగ్ పద్ధతి చూపించను, ఎందుకనంటే మీరు ఆల్రెడీ చూసిండ్రు కదా. పైపింగ్ మన ఛానల్లోనైతే అప్లోడ్ చేసినాను, షార్ట్ వీడియో ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హ్యాండ్స్ దగ్గర ఎలా లోడింగ్ చేసుకోవాలనేది చూడండి. ఈ క్లాత్ దగ్గర ఈ పైపింగ్ కూడా రెడీ చేయని వాళ్ళ కోసం అయితే చూపిస్తానండి. కొంచెం కుట్టి చూపిస్తా, దాన్ని బట్టి మొత్తం అయితే క్లియర్ చేసుకోవచ్చు. ఇలా ఎవరికి ఏ చేతి వాటం ఉందో ఆ చేతి వాటం సైడ్ పాదం అయితే తెచ్చుకోండి. పెద్ద మిషన్ల షాప్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మనకు సెట్ చేసి ఇస్తారు. ఇలానైతే స్టిచ్ వేసుకోవాలి. అంటే నేను మొత్తము వన్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసి కొంచెం కుట్టకుండా మొత్తం టోటల్గా 2 సరి సమానంగా ఉంచుకొని మధ్యలో పైపింగ్ థ్రెడ్ అనేది ఉండేటట్టు పైపింగ్ చేస్తున్నా చూడండి. లోడింగ్ పైపింగ్ అయితే ఇట్లా మిడిల్లో పెట్టుకుని సార్ లోడింగ్ పద్ధతిలో మాత్రమే ఇది యూజ్ అవుతుంది. ఎందుకనంటే మనకి ఈజీగా అయిపోతుంది. ఈ ఎక్స్ట్రా ఖర్చు అనేది కొంచెం ఎక్స్ట్రా మనం కటింగ్ చేసేస్తాం కదా, కట్ చేసేటప్పుడు ఇక్కడ వరకు వస్తుంది. మనము నార్మల్గా నేను పైనుంచి స్టిచ్ వేసేది పైపింగ్ హెమ్మింగ్ చేసేది కూడా ఉంటుంది కదా, అట్లాంటి దానికి మాత్రం ఇలా 1 సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసేసి తర్వాత స్టిచ్ వేసిన తర్వాత దీన్ని మళ్ళీ కుట్టి ఇట్లా మలపాలి. అది వేరే పద్ధతి. ఇది పైపింగ్ వేయడంలో పార్ట్ 1 అనుకోండి, 2 అనుకోండి. దీంట్లో కూడా 3-4 రకాలు ఉన్నాయి. అన్ని రకాలు కూడా మీకు ఏ రకంగా ఏదేది కావాలనో కూడా ఖచ్చితంగా మీకు అన్ని వీడియో షేర్ చేస్తాను. కొంచెం టైం అయితే పడుతుంది, ఎందుకనంటే అన్ని రకాలుగా బ్లౌజులు వేసుకునే వాళ్ళైతే మన దగ్గరికి రావాలి కదా. వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకు షేర్ చేస్తానండి. మనం లైనింగ్ పార్ట్కి అయితే షోల్డర్స్ అయితే జాయిన్ చేసి పెట్టుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్ అంటే మీకు ఒకవేళ లెఫ్ట్ సైడ్ పాదం ఉందనుకోండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఇట్లా ఈ పాదం ఇటు సైడ్ నుంచి మనకు చేతివాటం ఎటు సైడ్ ఉందో అటు సైడ్ అనేది థ్రెడ్ ఇటు బయటకు వెళ్ళాలి. ఇటు సైడ్ పెట్టద్దు, ఇటు సైడ్ పెడితే మళ్ళీ మనం స్టిచ్చింగ్ చేసింది ఖర్చు బయటకు వస్తుంది, ఇది అనేది లోపలికి వెళ్తుంది. చూసుకోవాలి 1కి 2 సార్లు ఎలా వేస్తుంది ఎలా పెడుతుంది అనేది క్లియర్గా చూడండి. చూస్తే నేను ఏం చెప్తున్నా అనేది కూడా మీకు అర్థమవుతుంది. నాది రైట్ సైడ్ పాదం కాబట్టి ఇటు సైడ్ పాదము, నాది రైట్ సైడు, థ్రెడ్ అనేది ఇటు సైడ్ రైట్ సైడ్ వచ్చేటట్టు చూసుకోండి. ఇలా జూమ్ చేస్తుంది. ఇలా మనం ఎంత అంటే కొంచెం ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే ఇలా మార్క్ చేసుకోండి.
లేదు మార్క్ చేసే అవసరం లేదు అన్న వాళ్ళైతే కొంచెం ఇట్లా కొంచెం లావట్టుకుంటూ ఇలా ఏ రకంగా మనము థ్రెడ్ అనేది పైపింగ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ వస్తున్నాం అనేది కొంచెం ఈ మూల మలుపుల కాడ ఇప్పుడు అది కిందికి వచ్చింది కదా, అట్లా కాకుండా అక్కడ మందమైతే మళ్ళీ రబ్ చేసి ఆ బయటకు వచ్చిన కుట్టు ఇప్పేసేయాలి. కార్నర్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం జస్ట్ అటు ఇటు తింపుకుంటూ ఇలానైతే నీట్గా వేసుకురావాలి. ఇక్కడ థ్రెడ్ పక్కకే కుట్టు పడేటట్టు ఇలా 1కి 2 సార్లు చూసుకోండి. మొత్తం స్టిచ్ చేసిన తర్వాత కూడా చూపిస్తా నేను ఏ రకంగా వేసినా. మొత్తం ఎట్లా అనంటే కరెక్ట్గా పాదం కుట్టు వచ్చిందా, ఏమన్నా ఎక్కువ తక్కువ వచ్చిందా అంటే నేను ఇంతగానం ఎందుకు చెప్తున్నా అంటే ఎక్కువ తక్కువ కొంచెం ఒక ఆడ ఎక్కువ ఒక ఆడ తక్కువ వస్తుంది అని అంటే నెక్ అనేది షేప్ అవుట్ అవుతుంది. అందు గురించి అని ఇక్కడ కార్నర్ల దగ్గరకు వచ్చేసరికి కొంచెం నిదానంగా కుట్టుకరండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా ఎవరైనా కొంచెం నిదానంగా దొక్కితే మళ్ళీ మళ్ళీ ఇప్పడం అనేది ఉండకుండా నీట్గా స్టిచ్ చేయొచ్చు. ఇలా స్టిచ్ అనేది మంచిగా నీట్గా వేసుకురావాలి. పైపింగ్ ఒకసారి చూపిస్తా చూడండి. మీకు నీట్గా ఒకటే లెవెల్ రావాలి కుట్టు వేస్తే. మీరు అంటే మనం ఖర్చు కట్ చేసుకుంటప్పుడు ఎంతవరకు అయితే ఖర్చు అయితే వదిలిపెట్టుకుంటామో ఆ ఖర్చు అనేది మనం కవర్ చేయాలి. ఇలా ఇప్పుడు నేను స్టిచ్ వేసేటప్పుడు ఇక్కడ బయటకు వచ్చింది చూడండి, ఈ కుట్టు అనేది తీసేయాలి. ఇలా పైపింగ్ అనేది ఇక్కడ నీట్గా వస్తుంది అన్నట్టు అంతే. ఇలా ఇప్పుడు ఇది మనం రెడీ చేసుకున్నాం కదా, ఈ మెయిన్ పార్ట్ అనేది ఇలా ఓపెన్ చేసుకోండి ఒకసారి. ఈ ఖర్చులు ఇటు సైడ్ బ్యాక్ పార్ట్ వచ్చేటట్టు ఎప్పుడు కానీ ఏ బ్లౌజ్ కుట్టినా డ్రెస్ కుట్టినా ఖచ్చితంగా బ్యాక్ పార్ట్ వచ్చేటట్టు చూసుకోండి. ఇలా డ్రెస్ కుట్టినా బ్లౌజ్ కుట్టినా క్రాప్ టాప్ కుట్టినా ఏది కానీ లెహంగా మిగిలిన టాప్లు కుట్టినా ఏది కుట్టినా కానీ ఖచ్చితంగా బ్యాక్ అనేది ఈ ఖర్చు అనేది బ్యాక్ పార్ట్ సైడ్కి వచ్చిందని అంటే బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ ఏదైనా కానీ ఫిట్టింగ్ కరెక్ట్గా కూర్చుంటుంది. షోల్డర్ మీద కుట్టు అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇట్లాంటి చిన్న చిన్నవి అయితే ఎవరు చెప్పరు కానీ తెలుసుకోవాలి. ఇలా ఇది ఒరిజినల్ క్లాత్ తీసుకున్నాం కదా, మన షోల్డర్ల దగ్గర జాయింట్ చేసుకున్నాం కదా, సీదా సైడ్ పైన మనం ఇది మన పైపింగ్ రెడీ చేసుకున్నాం కదా, ఎట్ సైడ్ అయితే మన సీదా సైడ్కి మనం పైపింగ్ అనేది రెడీ చేసుకున్నాము. ఈ సీదా అనేది దీనిపైన ఇలా పెట్టుకోవాలి. ఉల్టా మనకు బయటకు కనిపించాలి. ఇలా షోల్డర్లు పర్ఫెక్ట్గా 2 ఈక్వల్గా వచ్చేటట్టు. అంటే నేనైతే డైరెక్ట్ వేసేస్తా, మీకోసం అయితే పిన్ పెట్టి చూపిస్తా చూడండి. ఇక్కడ వీలైతే ఒక 2 పెట్టుకోండి మీరు, ఎందుకనంటే ఈ ఖర్చు అనేది 2 ఈక్వల్గా ఉండాలి. అటువంటి అప్పుడే మనకు ఎగుడు దిగుడు లేకుండా పర్ఫెక్ట్గా బ్లౌజ్ దిగిపోడు ఎక్కిపోడు అనేది ఉండకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. సేమ్ యాస్టీజ్గా ఇటు సైడ్ కూడా ఖర్చు అనేది బ్యాక్ సైడ్ ఉండాలి. చూడండి నేను ఆటోమేటిక్గా దీనికి కూడా పైపింగ్ వేసేటప్పుడు బ్యాక్ సైడే వచ్చింది. ఇది ఫ్రంట్కి వచ్చి అది బ్యాక్ ఖర్చుడు కాదు. లైనింగ్ పార్ట్ అయినా మెయిన్ పార్ట్ అయినా ఏదైనా కానీ ఖర్చు అనేది ఖచ్చితంగా బ్యాక్ సైడే ఉండాలి. దీనికి కూడా పిన్స్ పెట్టుకోండి. 2 ఖర్చులు ఈక్వల్గా షోల్డర్ కుట్టు అనేది ఒక గీత లాగా ఏర్పడాలి. ఎట్ సైడ్ చూసినా ఇలా 2 ఈక్వల్గా ఇట్లా 2 పెట్టుకోండి. మీకు కొత్తగా నేర్చుకుంటారు కాబట్టి ఇలా పెట్టుకుంటే మీకు కొంచెం అటు ఇటు కదలకుండా ఉంటుంది. వీలైతే మీకు ఇక్కడ నేను వేయడానికి వీలైతే నాతోని అయితే లేదు జారుతుంది క్లాత్ అని అనుకునే వాళ్ళు ఎక్కడికక్కడికి కూడా పిన్స్ పెట్టుకోండి. నేను వేసేస్తున్నా చూడండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక్కసారి బ్యాక్ పార్ట్ చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా, అంటే ఏమన్నా జాయింట్స్ పడేటట్టు ఉందా, క్లాత్ ఏమైనా ఎక్కువ తక్కువ అయిందా అనేది. అంటే ఇక్కడ మనకి ఈ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంది కదా, ఇది అనేది ఇట్లా రావద్దు. ఇట్లా వస్తే ఇక జాయింట్ పడుతుంది అన్నట్టు. ముందు కట్ చేసేటప్పుడే కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. మెయిన్ పార్ట్ అనేది ఇలా చూసుకోవాలి. ఇక్కడ ఏందనంటే నేను ఇంతకు ముందు ఒకటి షార్ట్ వీడియోని అయితే అప్లోడ్ చేసినానండి. నా దగ్గర స్టిచ్చింగ్ నేర్చుకునే అమ్మాయి కొంచెం మిస్టేక్ చేసింది, దాన్ని కవర్ చేసేసిన ఇప్పి మళ్ళీ కుట్టినానంటే తను ఏం చేసిందనంటే ఈ పార్ట్ అనేది జస్ట్ ఇట్లా తీసుకొచ్చింది. ఇట్లా కుట్టేసరికి ఏందనంటే ఇటు సైడ్ ఇవి సైడ్లోకి వెళ్ళిపోయినాయి. ఇట్లా సైడ్లోకి వెళ్ళిపోయేసరికి ఇది అనేది పైనకి లేస్తుంటుంది. ఇది లేవకుండా పర్ఫెక్ట్గా మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే నేను చెప్పే ప్రాసెస్ మీకు తెలియకపోయిన ఉంటే ఖచ్చితంగా ఇది చూసుకోండి. వీలైతే పిన్స్ పెట్టుకోండి. ఇలా బ్యాక్ పార్ట్ దగ్గర కూడా కొంచెం ఈ కార్నర్ దగ్గర ఒకటి, ఇటు సైడ్ కార్నర్ దగ్గర కూడా ఇలా
ఒకటి పెట్టుకుంటే మనకు కుట్టేటప్పుడు ఏంటంటే ఎక్కడ కూడా కదలకుండా ఉంటుంది. ఇక్కడ చూడండి షోల్డర్ దగ్గర కుట్టు అనేది రెండు ఈక్వల్గా ఉండాలి. ఇట్లా సేమ్ యాజ్ టీజ్గా ఇటు సైడ్ కూడా ఈ కుట్టు అనేది రెండు ఇలా తీస్తే ఒకదానిపైన ఒకటి ఉన్నట్టు గీతలాగా ఏర్పడాలి. నేను వేసిన తర్వాత కూడా చూపిస్తాను మీకు క్లియర్గా వచ్చిందా రాలేదనేది. నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నా. దీనికి కూడా చూసుకోండి ఒకసారి కరెక్ట్గా వచ్చిందా రాలేదా. ఫ్రంట్ సైడ్ కూడా అటు సైడ్ చూసిన నేను, ఈ పక్కన కూడా చూపిస్తున్నా. ఇలా అంటే క్లాత్ అనేది ఎక్కడ కూడా జాయింట్ లేకుండానే ఉంది. ఇది కొంచెం ఇలా కొంచెం లాగి పట్టినట్టు పట్టుకోవాలి. ఎందుకనంటే ఇది మూసుకొచ్చినట్టు అంటే మనం పైపింగ్ వేసేసరికి ఏంటంటే లైనింగ్ పార్ట్ అనేది కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి కొంచెం దగ్గరికి గుంజుకొచ్చినట్టు అవుతుంది. సైడ్ పాదం పెట్టినాం కాబట్టి జస్ట్ కొంచెం ఇట్లా మెయిన్ పార్ట్ కాదు, ఓన్లీ లైనింగ్ పార్ట్ జస్ట్ లాగి పట్టినట్టు పట్టి ఇలా కొంచెం లెంత్ అయితే ఎక్కువనే ఉంటుంది బ్లౌజు పైపింగ్ వేయడము. మరి లెంత్ ఎక్కువైందని చెప్పి మీరు స్కిప్ చేస్తే మాత్రం నేను ఎక్కడెక్కడ ఏమేమి పాయింట్స్ చెప్పినా అనేది మీకు అర్థం కాకుండా ఉంటుంది. ఇంత మంచి లోడింగ్ పైపింగ్ అయితే మీరు మిస్ అవుతారు. ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి అప్పుడప్పుడు, కొంచెం ఇలా సాఫ్ అనుకుంటూ మరి కొంచెం ఏమన్నా ఎక్కువ తక్కువలు చేస్తున్నామా అనేది చూసుకుంటూ ఇలా పైపింగ్ వేసినామంటే ఈ బ్లౌజ్ అంతా ఈజీ ప్రాసెస్. కొంచెం వేయడం ఈ పైపింగ్ వేసేటప్పుడే కొంచెం టైం అయితే ఎక్కువ పడుతుంది. మిగతాది మాత్రం నెక్ అనేది ఫస్టే మనం రెడీ చేసుకుంటాం కాబట్టి మిగతా పార్ట్స్ అన్నీ ఫాస్ట్గా అయిపోతుంది. బ్లౌజ్ ఫినిషింగ్ కూడా మనకు 4 కుట్లు ఎక్స్ట్రా వేసే దగ్గర 2 కుట్లతోనే మనం ఫినిష్ చేయొచ్చు. బ్లౌజ్ కూడా తొందరగా అయిపోతుంది. కాకపోతే ఈ సెట్టింగ్ అనేది కొంచెం టైం ఎక్కువ పడుతుంది. మనం నీట్గా ఇవ్వాలి అని అంటే కొంచెం కష్టపడాలి కదా. ఇలా ఈ పిన్స్ పెట్టుకోకపోతే ఏంటంటే కొంచెము ఈ విడితే కొంచెం ఇటేట్ జరిగిందంటే ఇక్కడ మధ్యలో బ్యాక్ లేస్తుంటుంది. ఇలా 1కి 2 సార్లు చెక్ చేసుకుంటూ స్టిచ్ అయితే వేసుకురావాలి. ఇలా పైపింగ్ అనేది వేసేసిన ఈ పిన్స్ అన్ని తీసేయండి. ఎక్కడెక్కడ పిన్స్ పెట్టుకున్నామో ఈ ఖర్చు అనేది తీసేయండి. ఫస్ట్ ఖర్చు తీసేస్తే మీకు క్లియర్గా ఉంటుంది. కొంచెం దగ్గరగా కట్ చేస్తే ఖర్చుకలు పెట్టాల్సిన అవసరం లేదు. కొంచెం మనం బార్డర్లు వేస్తాం చూడండి, దగ్గర కట్ చేసినా కానీ చిన్న చిన్న ఖర్చుకలు అయితే పెట్టాల్సి వస్తుంది. ఇలా ఇది మనం వేసింది గోల్డ్ పైపింగ్ కాబట్టి చిన్న చిన్న ఖర్చుకలు ఇస్తేనే బెటర్గా ఉంటుంది. కొన్ని క్లాత్లు అంటే కొంచెము పతలా క్లాత్ ఉంటుంది, మనం ఇక్కడ చేతి కింద పెట్టినా కానీ ఏర్పడేటట్టు క్లాత్లు ఉంటాయి కదా, ఎట్లాంటి పైపింగ్ వేసినా కనబడుతుంది. అటువంటి దానికి మాత్రం ఇలా దగ్గర కట్ చేసి కచ్క అనేది ఇవ్వద్దు. కచ్కి ఇస్తే ఏంటంటే బయటకు కనిపిస్తుంటుంది, అది అంత బాగుండదు. ఇలా కట్ చేసేసి చిన్నగా అక్కడక్కడ చిన్న చిన్నగా ఇలా కచ్కలు ఇస్తే ఈ కార్నర్స్ దగ్గర తిరగడం మంచిగా తిరుగుతుంది. బ్లౌజ్ ఎక్కడ కూడా పట్టేసినట్టు ఇట్లా లేచినట్టు కాకుండా మంచి నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. మీరు ఎవరెవరు ఎంతమంది ఫాలో అవుతుండ్రో మరి నేను చెప్పే ప్రాసెస్ అర్థమవుతుందో లేదో నాకు కామెంట్ బాక్స్లో అయితే అసలు ఏం కామెంట్స్ కూడా అయితే ఏం వస్తలేవు. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఈ క్లాత్ అనేది ఇలా ఉల్టా తీయాలి. ఇలా ఉల్టా తీసి ఒక్కొక్కసారి కొన్నిసార్లు అంటే పైపింగ్ పాదాన్ని బట్టి ఒక్కొక్క కాడ పడని అంటే కొంచెం దూరంగా పడ్డదా మరి దగ్గరగా పడ్డదా అనేది ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఇట్లా చెక్ చేసుకొని మళ్ళీ ఒక స్టిచ్ అనేది బయట నుంచి ఇట్లా పైనుంచి ఒక్కసారి వేసేసుకొస్తే ఏంటంటే ఏమన్నా ఎక్కువ తక్కువ పడ్డ కాడ కూడా పర్ఫెక్ట్గా నీట్గా అనిపిస్తుంది. ఈ ఖర్చు అనేది ఉల్టా అంటే లైనింగ్ దిక్కు ఉండాలి. ఇలా ఖర్చు అనేది ఇటు సైడ్ ఉండాలి, దానిపైన లైనింగ్ ఉండాలి. ఇలా స్టిచ్ వేసేసిన తర్వాత ఇప్పుడు ఇది ఉంది కదా, ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత ఇంకొక స్టిచ్ వీలైతే వేయచ్చు, లేదంటే ఐరన్ చేసేది ఉంటే ఐరన్ చేయండి. ఐరన్ బాక్స్ లేదు అన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇలా ఒక స్టిచ్ వేయండి. స్టిచ్ వేసినాక చూపిస్తా చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇందాక చెప్పినాను కదా ఒక స్ట్రైట్ లైన్ లాగా రావాలి అని చెప్పి, ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడికి ఒక గీత లాగా కనిపించాలి.
అట్లాంటప్పుడే మనకి మెయిన్ పార్ట్ లైనింగ్ పార్ట్ ఈక్వల్గా ఉంది అని చెప్పని తెలుసుకోవచ్చు. సేమ్ యాస్టీస్కి ఇక్కడ కూడా నేను కుట్టు వేసుకొస్తున్నా కాబట్టి ఇలా ఒక గీతలాగా స్ట్రేట్గా మనం కొడితే ఎంత మంచి స్ట్రేట్గా వస్తుందో అట్లా రావాలి. అట్లా వచ్చినప్పుడే షోల్డర్ దగ్గర ఎటువంటి ఎగుడు దిగుడు రాకుండా పైనకి కిందికి ఎక్కిపోతుంది దిగిపోతుంది అనడానికి ఇవి ఛాన్స్ లేకుండా షోల్డర్ మిన్న కుట్టు అయితే అవుతుంది. ఇలా పైన నుంచి ఒక స్టిచ్ వేసుకొచ్చిన తర్వాత నేను ఏ రకంగా వేసినా మీకు నచ్చిందా నచ్చలేదా నా కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా మీరు కామెంట్ చేస్తేనే నేను నెక్స్ట్ వీడియో అనేది అప్లోడ్ చేస్తానండి. ఒక్క స్టిచ్ అనేది ఇలా వేసిరు అనుకోండి, అంటే నచ్చిన వాళ్ళు వేసుకోండి, నచ్చిన వాళ్ళు స్కిప్ చేయండి. అది ఈ కస్టమర్కి మాత్రం ఇలా పైనుంచి స్టిచ్ వేయడం ఇష్టం కాబట్టి నేను వేస్తున్నా. వేయకపోతే కూడా బాగానే ఉంటుంది. కొంతమంది అయితే కస్టమర్స్ అయితే ఇక్కడ స్టిచ్ కనిపించొద్దు నాకు అని చెప్తారు. ఇక్కడనైతే వేసిన సేమ్ యాస్టీస్గా మీరు కావాలంటే వేసుకోండి, లేదంటే మాత్రం ఇది అవసరం కూడా లేదు. కొంచెం గ్రిప్ అనేది వాళ్ళకు ఉంటుంది అని చెప్పని అన్నట్ల లోడింగ్ పద్ధతిలో కాబట్టి వేయమన్న వాళ్ళకి వేయచ్చు, లేదంటే మాత్రం ఇది అవసరం కూడా లేదు. ఆ విషయం చెప్తున్నా. చూడండి పైపింగ్ నేను వేసిన పద్ధతి మీకు నచ్చిందా నచ్చలేదు. లోడింగ్ పద్ధతిలో నేను ఇందాక చూపించిన బ్లౌజులు ఏ రకంగా అయితే ఉన్నాయో సేమ్ యాస్టీస్గా అలానేనండి. చూపిస్తాం మళ్ళీ ఒకసారి. ఇలా లోడింగ్ పద్ధతిలో వేసిన పైపింగ్ నేను బ్లౌజ్ స్టిచ్ చేసిన బ్లౌజ్ ఇది. హ్యాండ్స్ దగ్గర కూడా సేమ్ యాస్టీస్గా కొంచెం ఇది ఎల్లో షేడ్ గోల్డ్ షేడ్లో ఉంది కాబట్టి నేను గోల్డ్ పైపింగ్ అయితే రెడీ చేసుకొని ఇలానైతే వాళ్ళు వేయమన్నారు, అందు గురించి అని చెప్పి వేసిన. సిల్వర్ వేస్తా అంటే వద్దన్నారు. ఈ సేమ్ యాస్టీస్గా అండి. ఇప్పుడు నేను ఏదే రకంగా అయితే చూపించినా సేమ్ యాస్టీస్గా షోల్డర్ల దగ్గర కూడా ఖర్చు అనేది కనిపించకుండా వేసిన. ఇక్కడ తనకు ఇష్టం ఉండదు స్టిచ్ వేయలేదు, అందు గురించి అని చూపిస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కామెంట్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయాలన్నా వద్దా అనేది కూడా నేను ఆలోచన చేస్తా అండి. ఓకే అండి, థ్యాంక్ యూ.